గుడ్ ఈవినింగ్. ఈక్విటీస్ రీసెర్చ్ సమర్పించు మార్కెట్ సెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మండే ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అండ్ ఇట్ వాజ్ అ డిసప్పాయింటింగ్ డే. సో మన గ్లోబల్ క్యూస్ అంత పెద్ద వరీ ఫ్యాక్టర్ లేకపోయినా కూడా ఈరోజు మన మార్కెట్స్ లో ఒక సెల్ ఆఫ్ రావటం చూసాం. మన మార్కెట్ చూస్తే కనుక ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ తోటి స్టార్ట్ అయింది మార్కెట్. సో ఫ్రైడే క్లోజింగ్ తోటి చూస్తే కనుక ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యటం చూసాం మార్కెట్. బట్ ఫాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఆ గ్యాప్ ఫిల్ చేసేయటం చూసాం. సో దాని తర్వాత ఆల్మోస్ట్ 9:45 నుంచి టోటలీ 3:30 వరకు కూడా ఒక లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ జరుగుతూ మార్కెట్ ఎండింగ్ వచ్చేసరికి ఒక 200 పాయింట్స్ కూడా పడుతుంది చూసాం. సో ఈరోజు మార్కెట్లో ప్రధానంగా సెల్లింగ్ కారణం ఏంటి అంటే కనుక లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం ఫ్రైడే రోజు ఒక డోజీ ఫార్మేషన్ జరిగింది అని. సో దీంతో ఇండెసిసివ్ గా ఉంది మార్కెట్ అని. అండ్ ప్రాబబ్లీ ఫ్రైడే ఏదైతే కొద్దిగా సెల్ ఆఫ్ జరిగిందో దాని కంటిన్యూషన్ సెల్ ఆఫ్ గా ఈరోజు మనం పరిగణించవచ్చు. సో ఈరోజు మనకి ఓపెనింగ్ చూస్తే కనుక 21,747 దగ్గర ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి. హై మాత్రం 21,763 దగ్గర ఫామ్ అవటం చూసాం. సో విచ్ ఇస్ అబౌట్ హార్డ్లీ 20 పాయింట్స్ అండ్ లో వాస్ క్రిటికల్ యాక్చువల్లీ. సో 21,492 ఏదైతే లో ఫామ్ అయిందో క్లోజింగ్ కూడా ఆల్మోస్ట్ అక్కడే అయింది 21,511. సో ఈ లో క్రిటికల్ ఎందుకు అంటున్నాం అంటే కనుక లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 21,501 దాన్ని డిసైసివ్ గా దాని కింద ట్రేడ్ అవుట్ చూసాం. సో ఇలాంటి ఫస్ట్ డే ఆఫ్ ద వీక్లీ లో పియర్స్ అవటం అంటే ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. మేబీ ఇక్కడ నుంచి ఒకవేళ బుల్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేసినా కూడా పేర్స్ కంట్రోల్లోకి మార్కెట్ వచ్చే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే దెర్ ఇస్ నో థ్రెట్ అనే చెప్పొచ్చు మార్కెట్ కి. ఎందుకంటే మనం స్టిల్ వీఆర్ అబౌట్ 20-day మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ 21,350. అంటే ఇక్కడ నుంచి ఒక 150 పాయింట్స్ కింద ఒక క్లియర్ సపోర్ట్ మార్కెట్ లో ఉంది షార్ట్ టర్మ్ లో. ఒకవేళ ఆ సపోర్ట్ బ్రీచ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇది బుల్ మార్కెట్ అనుకుంటే కనుక ఆ లెవెల్ సపోర్ట్ తీసుకుంటుంది. లేదంటే కనుక 21,350 కింద అగైన్ మోస్ట్ ఆఫ్ ద టెక్నికల్ అనలిస్ట్ వీళ్ళందరూ కూడా దే ట్రై టు సెల్ ఆన్ ర్యాలీస్ అని చెప్తారు. ఇప్పటికి కూడా యాక్చువల్లీ మార్కెట్ మనం చూస్తే కనుక కొద్దిగా బేర్ కండిషన్ లో ఉంది. బట్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో కొంచెం సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆన్ ఇన్ ఆన్ మార్కెట్ 21,300 నుంచి 21,800 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది విత్ అబౌట్ డౌన్వర్డ్ బయాస్ కానీ మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ లో మనకి సెల్ ఆఫ్ రావటం చేసాం. సో స్టాక్స్ లైక్ యూపీఎల్ కానీ ఆల్మోస్ట్ ఎస్బీఐ లైఫ్ కానీ M&M ఆఫ్ కోర్స్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఆటో సెక్టర్ వీక్ గా ఉంది కాబట్టి ఆ కోవలో M&M కానీ లేదంటే అదర్ స్టాక్స్ లైక్ యాక్సిస్ బ్యాంక్ టాటా కన్స్యూమర్ కానీ లాస్ట్ 1-2 వీక్స్ గా పర్ఫామ్ చేసిన ఫార్మా సెక్టర్ దివీస్ అండ్ డాక్టర్ రెడ్డి కూడా ఒక మంచి సెల్ ఆఫ్ కి గురవటం చేసాం. ఇక FMCG స్పేస్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ డౌన్ రైట్ ఫ్రమ్ బ్రిటానియా నుంచి ఐటీసీ నుంచి హిందుస్థాన్ లివర్ వరకు. అదేవిధంగా మెటల్ స్పేస్ లో ఏవైతే అవుట్ పర్ఫార్మెన్స్ ఉందో వాటిల్లో కూడా సెల్ ఆఫ్ రావటం చూసాం. సో ఓవరాల్ గా మనం చూస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ FMCG కానీ ఐటీ కానీ ఆటోస్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్నెస్ ఎగ్జిబిట్ చేయడం చేసాం. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ చెప్పుకోవచ్చు, అందులో కూడా ప్రైవేట్ బ్యాంకింగ్. ఇక నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఏదైతే సపోర్ట్ చేసిందో మనం చెప్పుకోవాల్సిన స్టాక్స్ లో ప్రాబ్లీ వెరీ ఫ్యూ స్టాక్స్ అని చెప్పొచ్చు. అదానీ పోర్ట్ ఏదైతే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ వచ్చిందో లాస్ట్ వీక్ దానిలో ఒక బయింగ్ కొద్దిగా రావటం చూసాం స్వల్పంగా. సో అదొకటి, ఓఎన్జీసీ ఒకటి, ఎన్టీపీసీ, హిందుస్థాన్ మోటార్స్, హీరో మోటార్ నాట్ హిందుస్థాన్ మోటార్, హెచ్సిఎల్ టెక్ అండ్ బీపీసీఎల్. తో స్టాక్స్ డిఫరెంట్ సెక్టర్స్ నుంచి ఉన్నా కూడా ఆ సెక్టర్ ని వదిలిపెట్టి ఈ స్టాక్స్ కొద్దిగా అప్ మూవ్ రావటం చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఇట్ వాస్ టోటల్లీ రివర్స్ ఆఫ్ నిఫ్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్ వాస్ ఎ గ్యాప్ డౌన్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం అండ్ ఆ గ్యాప్ ఫిల్ అవటం చూసాం అప్ సైడ్. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవరే అది కూడా ఫిజిల్ అవుట్ అయిపోయి ఒక మంచి కరెక్షన్ కి రావటం చూసాం. సో ఈరోజు ఓపెనింగ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే 40,096 దగ్గర ఓపెన్ అయింది అండ్ 40,154 ఏదైతే హై వెళ్ళిందో 47,000 బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అవటం చేసాం. 48,096 దగ్గర 48,150 దగ్గర ఐ థింక్ ఇట్ హాస్ మేడ్ ఏ హై అండ్ లో వచ్చేసరికి 47,387. సో క్లోజ్ వాజ్ 47,467. సో బ్యాంక్ నిఫ్టీలో ఏమైంది అంటే కనుక లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 47,481 కింద క్లోజ్ అవటం చూసాం అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో 47,518. సో అది కూడా బ్రీచ్ అవటం చూసాం. సో ఈరోజు క్లోజింగ్ ప్రకారం చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కన్నా చాలా వీక్ గా ట్రేడ్ అయిందని చెప్పొచ్చు.
నో ఐ థింక్ బ్యాంక్ నిఫ్టీ చార్టికల్లీ ఇట్ ఈస్ ఎవిడెంట్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 46,919 దాకా కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీ రేంజ్ అనేది చాలా వైడ్ గా అవటం చూసాం ఇప్పుడు బికాస్ ఆఫ్ టుడేస్ క్లోజ్. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే 46,900 అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక 48,636. 48,636 అనేది 3 వీక్స్ హై. సో అదొక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. అందుకోసం బ్యాంక్ నిఫ్టీలో దెర్ ఇస్ నో ట్రేడ్ యాజ్ ఆఫ్ నో. ఈవెన్ సెల్ ర్యాలీస్ కూడా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 1000 పాయింట్స్ పుల్ బ్యాక్ వచ్చినా కూడా ప్రాబ్లీ ప్రీవియస్ హై దూరంగా ఉంది కాబట్టి వి కాంట్ సే సెల్ ర్యాలీస్. బై డిప్స్ కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. 46,919 కింద క్లోజ్ అవుట్ మటుకు ప్రాబ్లీ దేర్ వుడ్ బి పెయిన్ టు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఆర్ బ్యాంకింగ్ స్పేస్ అని చెప్పుకోవచ్చు. అది మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు వీ షుడెంట్ డూ ఎనీథింగ్ అని చెప్తున్నాం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో మనం చూస్తే కనుక ఇట్ వాస్ బంధన్ బ్యాంక్ విచ్ హెస్ డ్రాగ్డ్. సో బంధన్ బ్యాంక్ మనం చాటికల్లీ చూస్తే కనుక లాస్ట్ వీక్ ఏదైతే 4% పెరిగిందో అది టోటల్లీ సింగిల్ డేనే గివ్అప్ చేసి 7.6% దాకా కూడా పర్సన్ చేసాం. దాని తర్వాత హైయెస్ట్ ఫాల్ వాస్ బ్యాంక్ ఆఫ్ బరోడా, దాని తర్వాత ఫెడరల్ బ్యాంక్, పిఎన్బి, ఎస్బీఐ, ఐడిఎఫ్సి ఇవన్నీ కూడా 2 to 1.5% గా చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ లో బిఓబి అండ్ బంధన్ బ్యాంక్ చాలా బాగా పెరగటం చూసాం. ఆ రెండు కూడా ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ లోనే గివప్ చేసాయి. సో ఇక్కడ నుంచి ఇంకా వీక్ అవుతాయా ప్రాబ్లీ 1-2 days లో విల్ నో దట్. సో ఆల్ కాంపోనెంట్స్ ఇన్ బ్యాంక్ నిఫ్టీ వేర్ వీక్ ఎక్సెప్ట్ ఫర్ EU బ్యాంక్. అది కూడా స్వల్పంగా 0.25% పెరగటం చూసాం. సో ఈ స్టేజ్ లో బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ చాలా వీక్ గా ట్రేడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు కంపేర్ టు నిఫ్టీ. అదేవిధంగా F&O స్పేస్ లో మనం చూస్తే కనుక అగైన్ ఇట్ వాస్ బంధన్ బ్యాంక్ విచ్ హెస్ గాన్ డౌన్ ఆల్మోస్ట్ 7%. ఇక స్పెషాలిటీ కెమికల్ స్పేస్ లో లాస్ట్ 2 weeks కి అయితే ర్యాలీ వచ్చిందో అది 50% కూడా ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. ఎందుకంటే నవీన్ ఫ్లోరిన్ లాంటి స్టాక్ ఈరోజు 5% పడ్డాయి. సో ఎప్పుడైతే ఇది 5% పడిందో ఆల్మోస్ట్ 3 weeks గెయిన్ ఏదైతే ఉందో అది గివప్ చేసేసి సింగిల్ డే లోనే చెప్పొచ్చు. ఇక మనందరికి తెలిసిన స్టాక్ హిందుస్థాన్ కాపర్ ఎంత స్పీడ్ గా పెరిగిందో ఆల్మోస్ట్ 25-30% పెరిగింది లాస్ట్ 2 weeks లో. అది కూడా ఒక 5% గివప్ చేసాం. అగైన్ స్పెషాలిటీ కెమికల్ స్పేస్ లో ఆర్తి స్టాక్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది కూడా 5% ఈరోజు కరెక్ట్ అవటం చూసాం. ఇక బిఓబి చూస్తే కనుక కొద్దిగా స్వల్పంగా వీక్ అయింది. అండ్ ఇంట్రెస్టింగ్ మూవ్స్ మనకి చూస్తే కనుక పీవీఆర్ అండ్ మ్యారికో ఈరోజు 200-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసాం. అండ్ అది కూడా ఆల్మోస్ట్ 3-4% కూడా కరెక్ట్ అవటం చూసాం. సో వీటిల్లో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి. ఎనీ స్టాక్ విచ్ ఇస్ క్లోజింగ్ బిలో 200-day మూవింగ్ యావరేజ్ ఈవెన్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కూడా దే విల్ నాట్ బై. సో అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. అండ్ ఇక మనకి ఇవాళ ఈరోజు ఇంట్రెస్టింగ్ స్టాక్ ఏంటంటే గోద్రేజ్ సిపి. దానిలో ద ద వాళ్ళు యాక్చువల్లీ ఏదైతే ఉందో వాళ్ళ గైడెన్స్ అనేది కొద్దిగా నెగటివ్ గా రావడంతో స్టాక్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ 20-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసుకోవడం చూసాం. సో స్టాక్ ఇనిషియల్లీ 6% కరెక్ట్ అయినా కూడా ఒక 3-4% రీకూప్ అయింది విచ్ ఇస్ 1149 to 1175 దాకా కూడా పెరగటం చూసాం. ఇక F&O స్పేస్ లో పెరిగిన స్టాక్స్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ టీవీఎస్ మోటార్స్, జిఎంఆర్ ర్యాలీ కొనసాగుతుంది. ఐ థింక్ ఇట్స్ జస్ట్ 12 points అవే ఫ్రమ్ ఇట్స్ 3-digit అని చెప్పుకోవచ్చు. మనం ఈ స్టాక్ ని ఆల్మోస్ట్ వీఆర్ డిస్కసింగ్ ఫ్రమ్ 70 rupees లో అప్పుడు కాల్ కూడా ఇవ్వడం జరిగింది మన వీడియోస్ లోనే. సో అదొకటి కీన్ గా వాచ్ చేయాలి. ఎనీ డిప్ వన్ షుడ్ ట్రై టు బై. అదేవిధంగా చంబాల్ ఏదైతే బైబ్యాక్ ఉందో ప్రాబ్లీ ఆ స్టాక్ లో బైబ్యాక్ అనౌన్స్ అయిందో ఆ స్టాక్ కూడా కొద్దిగా పెరగటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో ఇట్ వాస్ క్లియర్లీ టెక్నికల్ బ్రేక్అవుట్ మనం లాస్ట్ వీక్ ఏదైతే డిస్కస్ చేసాం సూలాలో వీ హావ్ సీన్ యాక్షన్. సో సూలా కంపెనీ గైడెన్స్ వాస్ గుడ్ అండ్ ప్రాబ్లీ స్టాక్ ని రీరేట్ చేయడం జరిగింది ఒక ఫండ్ హౌస్ ఏదైతే ఉందో. సో ఈరోజు స్పెక్టాక్యులర్ ర్యాలీ చూసాం. దాంట్లో ఆల్మోస్ట్ 20% పెరగటం చూసాం. దీనిలో మనం చూడాల్సింది అంటే ఫ్రైడే ఆల్రెడీ స్టాక్ 502 నుంచి 567 దాకా మూవ్ అవటం చూసాం విత్ ఎ వాల్యూమ్ ఆఫ్ 86 lakhs. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. Friday closing was 567 and it opened at 583 and closing upper circuit low 665, 20% upper circuit out on this. And volume was 1.65 crores. So definitely there is some very interesting buying, but traders ki konala definitely no. Endukante any stock which is going up 15, 20 or 30% within 1 or 2 days అది ఫిజిల్ అవుట్ అయిపోవడం చూసాం. జస్ట్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని స్టీప్ కరెక్షన్స్ వస్తేనే we should try to buy. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ ట్రైడెంట్. గ్యాప్ అప్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ అబౌట్ 19% పెరగటం చూసాం. ఇక గత వీడియోలో మనం డిస్కస్ చేసిన జేబీఎం ఆటో ఎప్పుడైతే మల్టీ మంత్ హై బ్రేక్అవుట్ వచ్చి ఐ థింక్ అక్కడి నుంచి ఫ్రెష్ హైస్ వెళ్తుందని అనుకున్నామో ఆల్మోస్ట్ దట్ హాస్ గాన్ అప్ బై 11%.
అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఏది అంటే కనుక లోకేష్ ఇండస్ట్రీస్, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. సో దానిలో ఏదైతే ఏఎస్ఎం నుంచి బయటికి వచ్చేసి 20% సర్క్యూట్ వచ్చిందో అది కూడా ఒక 10% పెరగటం చూసాం. అండ్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో 391 అది కూడా బ్రీచ్ అయ్యి 396 పైన క్లోజ్ అవటం చూసాం. ఇక స్టాక్స్ ఏవైతే క్యాష్ సెగ్మెంట్ లో కొద్దిగా వీక్ అయ్యాయో అవన్నీ కూడా మనకు తెలిసిన స్టాక్స్ ఏ ఉంటాయి మోస్ట్లీ, ఎందుకంటే లాస్ట్ వీక్ ఏవైతే డిసైసివ్ గా పెరిగాయో వాటిల్లోనే వీఆర్ సీన్ సమ్ కరెక్షన్స్. సో స్పార్క్ ఒకటి, జేపీ అసోసియేట్స్ ఒకటి, ఎస్ఎంఎస్ లైఫ్ ఒకటి, ఇవన్నీ మనం చూస్తే కనుక లాస్ట్ 2 వీక్స్ లో ఆల్మోస్ట్ 20-25% పెరగటం చూసాం. అండ్ సేమ్ థింగ్ విత్ సలోరా కానీ స్వాన్ ఎనర్జీ. సో వన్ ఇంట్రెస్టింగ్ మూవ్ ఇన్ టుడేస్ స్టాక్ క్యాష్ సెగ్మెంట్ లో ఏది అంటే కనుక కొచ్చిన్ షిప్ యార్డ్. సో దానిలో 10th రోజు దేర్ ఇస్ ఎ బుక్ క్లోజర్ డేట్ అనౌన్స్మెంట్ జరగటం చూసాం మనం. అది అఫ్ కోర్స్ ఇది ముందే అనౌన్స్ చేశారు, బట్ ఈ రోజు దానికి రియాక్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 1360 నుంచి 1220 దాకా రావటం చూసాం లో లెవెల్లో. అండ్ అగైన్ ఇట్ హాస్ క్లోజ్ అరౌండ్ 1294. సో దీని మూవ్ బట్ అర్థమయ్యేది ఏంటి అంటే కనుక ఇట్స్ క్లియర్లీ మార్కెట్లో ఏంటంటే లిక్విడిటీ తక్కువ ఉంది అని ఒక ఇండికేషన్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్టాక్స్ విచ్ ఆర్ గోయింగ్ ఇన్ టు స్ప్లిట్ ఆర్ బోనస్ పీపుల్ డజంట్ వాంట్ టు ఓన్ ఇమీడియట్లీ ఫర్ షార్ట్ టర్మ్, ఎందుకంటే అది ఒక్కోసారి స్టాక్ రేట్ అవ్వకపోతే దే కాంట్ సెల్ అనేది. సో ఇంత షార్ట్ టర్మ్ ప్లే మార్కెట్లో నడుస్తుంది కాబట్టి వన్ షుడ్ బి వెరీ చూజీ స్టాక్ సెలెక్షన్లో అని చెప్తాం. అండ్ రేపటి స్టాక్ వాచ్ కోసం మనం చూడాలంటే కనుక ఇట్ వాస్ ఎఫ్ఎండో సెగ్మెంట్లో ఎన్టీపీసీ అని చెప్పుకోవచ్చు. బికాస్ మనకి ఫ్రైడే లో ఏదైతే ఉందో ఆ లోని సపోర్ట్ తీసుకుని మార్కెట్ 200 పాయింట్స్ పెరిగినా కూడా ఇట్ వాస్ స్లైట్లీ పాజిటివ్. సో ఆ స్టాక్ ని ప్రాబ్లీ వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్ అని చెప్తాం. 315 క్లోజింగ్ ప్రైస్ అప్ టు 308 వన్ షుడ్ ట్రై టు అక్యుములేట్, బట్ 303 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. వి నెవర్ నో, ఒకవేళ మార్కెట్ 21,350 కట్ అయింది అంటే కనుక బిగ్ సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు స్ట్రాంగ్ స్టాక్స్ కూడా పడతాయి కాబట్టి స్టాప్ లాస్ ఇస్ మస్ట్. అండ్ టార్గెట్ క్యాన్ బి 325 విచ్ ఇస్ ప్రీవియస్ హై. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ ఇన్ క్యాష్ సెగ్మెంట్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ సువెన్ లైఫ్. కొంచెం హై బీటా స్టాక్, సో ప్రాబ్లీ ఐ థింక్ one should keep in radar. So last couple of days it has gone up from 88 to 100. So iwati closing was 100 and volume was huge, 57 lakhs volume జరిగింది దాంట్లో. సో జనరలీ దాని వాల్యూమ్ 3 to 4 lakhs పర్ డే ఉండేది. ఈరోజు క్లోజ్ టు 15 times ఆఫ్ ద వాల్యూమ్ అయింది కాబట్టి ఆ స్టాక్ కూడా ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 117 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 117 ఎప్పుడు హిట్ అయిందంటే కనుక 2021, అంటే ఆల్మోస్ట్ 2 years బ్యాక్ హిట్ అయిన హై వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ స్టాక్ ని కూడా 100 నుంచి 94 వరకు అక్యుములేట్ చేయమని సజెస్ట్ చేస్తాం. అండ్ 88 కింద స్టాప్ లాస్ కూడా మస్ట్ గా చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో. అదేవిధంగా మీరు మా వీడియోని లైక్ చేస్తే కనుక ప్రాబ్లీ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అదేవిధంగా మా వెబ్సైట్ ఏదైతే ఉందో www.equityhouseresearch.com, సో ఆ వెబ్సైట్ కూడా విజిట్ చేయండి. సో దానిలో కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మనం ఇచ్చిన కాల్స్ అవన్నీ కూడా ఎక్సెల్ షీట్ లో పెడతాం జరిగింది. ఐ థింక్ యూ క్యాన్ బి బెనిఫిటెడ్ ఫ్రమ్ దోస్ డేటా. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ ద వీడియో.